తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మరి ఇప్పుడు రిటైర్మెంట్ ఉద్యోగుల యొక్క పిటిషన్ల పైన హైకోర్టులో దాదాపు 70 కంటెంప్ట్ కేసులు మరి ఈరోజు బెంచ్ మీదకి వచ్చినాయి. అందులో సందీప్ కుమార్ సుల్తానియా, ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా పైన 70 కంటెంప్ట్ కేసులు. మరి ఈరోజు నేను ఏదో జరుగుతుంది అనుకున్నా. ఎందుకంటే ఆల్రెడీ ఇదివరకే 6 వారాల టైం ఇచ్చిండ్రు. మరి ఇప్పుడు కూడా మరి ఈరోజు ఏమన్నా అవకాశం ఉంటుందేమో అనుకున్నా కానీ ఈరోజు కూడా మళ్ళొక 4 వారాల పాటు సమయం ఇవ్వడం జరిగింది. సరే, కోర్టు న్యాయస్థానం తన పని తాను చేసుకుంటూ పోతుంది. కానీ ఈరోజు మరి ఈ విధంగా సమయాన్ని వీలైనంత సమయం కోర్టు నుండి తీసుకోవాలి. వీలైన రోజులు వాళ్ళ డబ్బులు ఇవ్వకుండా ఆపాలి. ఇది ఒక స్ట్రాటజీ ప్రకారం నడుస్తుంది. నేను పొద్దుగాల 70 మంది పిటిషనర్ల కేసులు చదివిన. ఈ విధంగా రాష్ట్రంలో మొత్తం ఇయాల్టికి 25,534 మంది యాజ్ ఆన్ మార్చ్ 31 వరకు రిటైర్ అయిన వారి సంఖ్య. ఏప్రిల్‌లో రిటైర్ అయినరు, మేలో రిటైర్ అయినరు. అర్థమైందా? ఇప్పుడు రేపు జూన్‌లో కూడా రిటైర్ కాబోతున్నారు. ఇవి ఒక ఈజీగా తక్కువలో తక్కువ ఒక 500-600 మంది ఈజీగా ఉంటారు. అంటే దాదాపు 26,000 దాటే ఉండాలి. ఒక 4,000 మందికి ఇవ్వాలి. 22,000 మందికి 20కెళ్ళి 22,000 మందికి ఇంకా మీరు రిటైర్డ్ బకాయిలు ఇవ్వాలి. ఇవి ఎప్పుడు చెల్లిస్తారు? అసలు ఇయ్యాలనే ఆలోచన ప్రభుత్వానికి ఏమైనా ఉందా? వీళ్ళని ముంచాలని అనుకుంటుందా? దేనికోసం ఈ సమయం తీసుకుంటుర్రు? కోర్టులో పోయినోళ్ళ పరిస్థితి, కోర్టుకెళ్ళి ఆదేశాలు వచ్చినా, వాళ్ళు 8 వారాలు టైం ఇచ్చినా, 3 నెలల టైం ఇచ్చినా మీరు వాళ్ళ డబ్బులు ఇస్తలేరు. 2 సంవత్సరాలు గడిచిపోతా ఉంది. ఇయాల్టికి రిటైర్డ్ అయిన వారి బెనిఫిట్స్ పూర్తి స్థాయిలో ఇవ్వకుండా మీరెందుకు వాడుకుంటుర్రు వాళ్ళ డబ్బులు? ఎందుకు వాళ్ళ ప్రాణాలతో ఎందుకు మీరు చెలగాటమాడుతుర్రు? ఈరోజు ఈ ఆలోచనలు మీకు ఇస్తుంది ఎవరు? ఈరోజు పని చేసుకున్నప్పుడు వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వానికి ఎందుకు వస్తలేదు? హుందాగా వ్యవహరించాలన్నటువంటి ఆర్థిక శాఖకు ఎందుకు అది ఉంటలేదు ఈరోజు? తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కాలక్రమేణా మెల్లమెల్లగా రామకృష్ణారావు గారు ఎప్పుడైతే ఫైనాన్స్ సెక్రటరీగా ఉందో ఈ కుబేర్ అనేది ఎప్పుడైతే వచ్చిందో అప్పటికెళ్ళి బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది. ఇవాళకి దాదాపు 5 డిఏలు పెండింగు. రేపు జూలై వస్తే ఆరో డిఏ కూడా వస్తుంది. పిఆర్సి పెండింగు. ఈ రిటైర్డ్ అయిన ఖాళీలో నింపే ఆలోచన లేదు. నిరుద్యోగులంతా ఈరోజు అన్రెస్ట్గా ఉన్నటువంటి పరిస్థితి. నిరుద్యోగ కేసులు కూడా అనేకమైన ఈరోజు కోర్టులో ఉన్నాయి. వాటిని పరిష్కరించే ఆలోచన ప్రభుత్వానికి ఏమాత్రం లేదు. ఈరోజు వాళ్ళు ఏం అడుగుతుండ్రు? నిరుద్యోగులైనా, ఉద్యోగులైనా, రిటైర్ అయిన ఉద్యోగులైనా, అవుట్సోర్సింగ్ ఉద్యోగులైనా వాళ్ళు ఏం అడుగుతున్నారు? ఈరోజు సమాన పని సమాన వేతనం అనేది అవుట్సోర్సింగ్ వాళ్ళు అడుగుతున్నారు. నంబర్ 1. రిటైర్ అయిన ఉద్యోగులు మా డబ్బులు మాకు ఇవ్వాలని అంటుండ్రు. ఈరోజు అవి ఇస్తలేరు. అవి అవి ఇంట్రెస్ట్ లాస్ ఒకవేళ బ్యాంకులలో వేసుకుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనొచ్చు. ఆ ఇంట్రెస్ట్ కూడా మీరే వాటక దొబ్బుతున్నారు. అర్థమైందా? ఈరోజు మీరు చేయాల్సిన పని ఎందుకు చేస్తలేరు? ఇవాళ పెద్ద ప్రశ్న ఏంది నాదనంటే, ఈరోజు ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం ఎందుకు సక్రమంగా చేస్తలేదు? ప్రభుత్వాన్ని ఎవరైతే డిమాండ్ చేయరో ఇది మాకు కావాలి అని. ఇప్పుడు RRR రోడ్డుకు ఉన్నది. RRR రోడ్డు కోసం మీరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. RRR రోడ్డు ఎవరు అడుగుతున్నారు? ఇది కావాలని ఎవరైనా ధర్నాలు చేసిండ్రా? ఎవరైనా రస్తారోకోలు చేసిండ్రా? ఎవరైనా మీతో నుంచి పోరాడుతుండ్రా? ఈరోజు ఫ్యూచర్ సిటీ కావాలని ఏమైనా పోరాటం చేసిండ్రా? ఫ్యూచర్ సిటీ కావాలని ఎవరైనా రోడ్డు ఎక్కిండ్రా? ఫ్యూచర్ సిటీ కావాలని ఎవరైనా ఉద్యమాలు చేసిండ్రా? రెండోది, ఈరోజు సుందరి మనల పోటీలు హైదరాబాద్లో పెట్టాలని చెప్పేసి మహిళా కార్యకర్తలు ఏమైనా రోడ్డు ఎక్కిండ్రా? ఏమైనా ధర్నాలు చేసిండ్రా? రాస్తారోకోలు చేసిండ్రా? నిస్సిన్ తీసుకొచ్చి ఫుట్బాల్ ఇక్కడ ఆడిపియాలని చెప్పేసి స్పోర్ట్స్కి ఏమైనా ఒత్తిడి వచ్చిందా? ఆటగాళ్ళు ఏమైనా ఇక్కడ స్పోర్ట్స్ పైన ఔత్సాహికులు ఎవరైనా మీతోని వచ్చి మీ దగ్గర ధర్నాలు చేస్తారా? వీళ్ళ పిలిపియాల్సిందే అని. ఈరోజు అనవసరమైన రేడియల్ రోడ్లు ఏమని ఎవరైనా యుద్ధం చేసిండ్రా? ఈరోజు పోరాటాలు చేస్తున్నారు. దేనికోసం జరుగుతున్నాయి పోరాటాలు? మా మా భూములు గుంజుకోవద్దని పోరాటాలు జరుగుతున్నాయి. మా భూములు మీరు బలవంతంగా లాక్కోవద్దని పోరాటం జరుగుతుంది. మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాకు ఇవ్వమని పోరాటాలు జరుగుతున్నాయి. ఖాళీలు నింపమని పోరాటాలు జరుగుతున్నాయి. ఉద్యోగాలు ఇవ్వాలని పోరాటం జరుగుతుంది. ఈరోజు మా వయసు పెంచమని పోరాటాలు జరుగుతుంది. వయసు పెంచితే ఏమొస్తాయి మీకు?
మహా అంటే ఇంకొక 1,00,000 ఫార్మ్స్ మీకు ఎక్కువ వస్తాయి. 1,00,000 ఫార్మ్స్ వస్తాయి. ఒక్కొక్కళ్ళు రూ. 1000 ఫీజు. అందులో దాదాపు ఇంకో రూ. 1,00,00,000 మీకొస్తాయి. మీరు ఎగ్జామ్ కండక్ట్ చేయనీకి ఇదే కదా! ఒక పరీక్ష రాసినామన్న తృప్తన్న వాళ్ళకి కలుగుతది కదా! దానికోసం ఉద్యమం జరుగుతుంది. ఈరోజు సమాన పని, సమాన వేతనం అనే సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ఇయ్యాలని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఉద్యమం ఈరోజు నడుస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం నెరవేర్చమని ఈరోజు ఆశా వర్కర్లు వాళ్ళు ఉద్యమం చేస్తా ఉన్నారు. అంతేగాని ఈరోజు ఉద్యమం వాళ్ళు లేది మన గొంతెమ్మ కోరికలు ఏం కోరతలేరు. గొంతెమ్మ కోరికలు మీకున్నాయి, ప్రభుత్వానికున్నాయి. ఆ గొంతెమ్మ కోరికలు తీర్చుకోవడానికి వీళ్ళ పైసలు మొత్తం మీరు డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మీరు ఇస్తున్న పథకాలు లేవు. పైనకెళ్ళి వీళ్ళని ముంచడం, వీళ్ళని ఇబ్బంది పెట్టడం. ఇలా రూ. 1000 పెంచారు టీజీపీఎస్సీ ఎగ్జామ్ ఫీజు రూ. 1000 పెంచారు. మరి అదే నిరుద్యోగికి మీరు 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఏమైపోయింది ఈరోజు? లేవు. కాబట్టి మీరు మాటి మాటికి వాయిదాలు తీసుకొని ఈరోజు రిటైర్ అయిన ఉద్యోగులను ఇంకా ఇబ్బంది పెట్టుకుంటా, ఇంకా హింసించుకుంటా, ఇంత కనికరం అనేది మీకు లేకుండా వాళ్ళు దాచుకున్న పైసలు మీరు అన్యాయంగా డబ్బు తీసుకొని వాడుకొని అన్యాయంగా నిజంగా ఒక చిట్ ఫండ్ల పైసలు నమ్మి ఎట్లా చిట్ ఫండ్ల పైసలు వేసి దాచిపెట్టుకొని తర్వాత అవి ఎట్లా పోతాయో కొన్ని చిట్ ఫండ్ల పేర్లు కూడా చదువుతా. చాలామంది ఎట్లా నెక్స్ట్ వీక్ కొన్ని నెక్స్ట్ టైం కొన్ని నేను పేర్లు సేకరిస్తే ఎట్లెట్లా ఉంది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జీవితాంతం సంపాదించి పెట్టిన పైసలు చిట్ ఫండ్ ఒకటి దొబ్బేసుకొని వెళ్ళిపోతుండ్రు దొంగలు. ఒక చిట్ ఫండ్ లెక్క, ఒక దొంగ చిట్ ఫండ్ లెక్క ఈరోజు ప్రభుత్వం వ్యవహరించడం ఎంత బలవో సబబో. ఈ ఆలోచనలు ఇటువంటి ఐడియాలు ప్రభుత్వానికి ఎవరిస్తారు? మంచి ఆలోచనలు ఇచ్చేటోళ్ళను ప్రభుత్వం ఎందుకు దగ్గర పెట్టుకుంటలేదు? దాదాపు 4, 5 అడ్వైజర్స్ ఈరోజు గవర్నమెంట్‌ల మీరు 3, 3, 4, 4 లక్షల జీతాలు ఇచ్చి, వాళ్ళకు సెక్రటరియట్‌లో ఛాంబర్లు ఇచ్చి, ఈరోజు వాళ్ళని మీరు నియమించారు. వాళ్ళు ఏం సలహాలు ఇస్తున్నారు ప్రభుత్వానికి? ఇప్పటివరకు ఇచ్చిన సలహాలేంది? వీటన్నిటిపైన ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఈ ఇష్యూస్ సాల్వ్ చేయడానికి ఎవరెవరు ఏ సలహాలు అడిగిండ్రు? వాళ్ళు మీకేం సలహాలు ఇచ్చిండ్రు ఇప్పటిదాకా ప్రభుత్వం? ఒక సలహానన్నా వాళ్ళకెళ్ళి తీసుకొని ఒక సలహాను మీరు ఇచ్చిండ్రా? కాబట్టి ఈరోజు ఆ సలహాలు ఇవ్వకుండా ప్రభుత్వ పరువు పోతుంది. కోర్టుల మాటి మాటికి ఇన్ని కేసులు పడడం కరెక్ట్ కాదు. ఈరోజు వాళ్ళ పని వాళ్ళు చేసిండ్రు. వాళ్ళు డ్యూటీ అయిపోయిండ్రు, దిగిపోయిండ్రు. వాళ్ళ పైసలు మనం ఇచ్చేయాలని మంచిది కాదని ఒక్కళ్ళన్నా ఈ ప్రభుత్వానికి చెప్తుండ్రా ముఖ్యమంత్రికి? ముఖ్యమంత్రికి ఒకళ్ళన్నా, ఆర్థిక మంత్రికి ఒక డిప్యూటీ సీఎంకి వీళ్ళకి ఒకళ్ళకన్నా మీరు ఇస్తుండ్రా? దీనివల్ల మనం ఆబాస్ పాలవుతాం. వచ్చే రోజులలో మీరిద్దరు కూడా ఓడిపోయే పరిస్థితి ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు మీరు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా పోటీ చేసినా మీరు గెలవరు. ఈరోజు అన్ని సెక్షన్లు మీకు నెగిటివ్గా ఉన్నది, యాంటీగా ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న ఈరోజు పరిస్థితి బాగాలేదు, అయిపోయింది. కాబట్టి మీరు ఇవి చేయండి, చేస్తే కొంతమన్నా డ్యామేజ్ కంట్రోల్ అవుతుందనే సలహా ఎవరైనా ఇవ్వాలి కదా ఈరోజు. ఎందుకు ఇస్తలేరు ఈరోజు? ఎందుకు తీసుకుంటలేరు? వాయిదా అనుబంధం వల్ల సలహా వస్తుంది. మళ్ళీ ఇంకొక 4 సంవత్సరాలు గడువు అడగండి అని చెప్పేసి అడ్వకేట్ జనరల్కు ద్వారా అడిగిపించే ఆలోచన మాత్రం మీకు ఉంటుంది. అటువంటివి వస్తాయి. కానీ పరిష్కరించడానికి మనము పని చేద్దామనే ఆలోచన ఈరోజు ప్రభుత్వానికి ఎందుకు వస్తలేదు? ఎందుకు పెడతలేరు? 98 మంది చనిపోయిండ్రు సార్. 98 మంది చనిపోయిండ్రు. ఈరోజు ఒక యూనియన్లు తలుచుకుంటే ఇవాళ చెప్తున్నా, నాకంటే పవర్ఫుల్ యూనియన్లు గుర్తుపెట్టుకో. నేను చేసే ఉద్యమానికంటే ఈరోజు టీఎన్జిఓ కానీ, టీజీఓ కానీ, టీచర్ల యూనియన్ కానీ, పిఆర్టీయు కానీ అవి ఒక పిలిపిస్తే, ఈరోజు పెన్ డౌన్ పిలిపిస్తే రాష్ట్రం మొత్తం కళలాగిపోతాయి. 48 గంటలల్లా డబ్బులు మీ దగ్గరకు వస్తాయి. ఈరోజు మీరు ఏం చేస్తుండ్రు సార్? మీరు మాట్లాడుతుండ్రు ఎవరన్నా టీజీఓ, టీఎన్జిఓలు ఇంతమంది చచ్చిపోతే వీళ్ళ గురించి ఎవరికైనా ఇదంత ఉందా సార్? ఇంత కొంచెమంది ఉందా సార్? ఈరోజు వాళ్ళు కోట్లకు పోతారు. ఇంకా పైపెచ్చుకెళ్ళి డ్యూటీ రిటైర్డ్ అయ్యి ఇంట్లో వాళ్ళు 60 ఏళ్ళు దాటిన తర్వాత ఏదో ఒక జబ్బు అనేది వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళు మళ్ళా ఆ ఖర్చులు, మందుల ఖర్చుతో సహా కోర్టు ఖర్చులు వాళ్ళకు. మళ్ళీ ఫ్రీగా అయితే కోర్టులో ఎవరు వాదించారు కదా! రేపు డబ్బులు వస్తాయి కాబట్టి మీరు డబ్బులు ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఎంతో అంత డబ్బులు ఇస్తేనే ఈరోజు కోర్టు, మళ్ళీ కోర్టు కాడికి పోవాలి. ఈ తిరుగుడు, ఈ అడ్వకేట్ల దగ్గర తిరుగుడు, ఈ ఫీజులు ఇవన్నీ తిరుగుతుంటే పైగా ఇవన్నీ ఓపిక నశించి చనిపోయిన వాళ్ళు చాలామంది.
ఇవన్నీ చూస్తుంటే ఉద్యోగ సంఘాలకేమనిపిస్తలేదా? మేము దేనికోసం ఉన్నాము? మేము ఎవరి కోసం ఉన్నాము? ఏ హక్కులు కాపాడడానికి ఈరోజు మేము టీజీఓ అధ్యక్షులు గాని, టీఎన్‌జీఓ అధ్యక్షులు గాని 207 సంఘాలు దేనికోసం ఉన్నాయి? వీళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం పైన లేదా? వీళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం పైన లేదా? ఎందుకు ఆదుకుంటలేరు మీరు? ఎందుకు వీళ్ళతో నిలబడతలేరు? దిస్ ఈజ్ వెరీ అన్‌ఫార్చునేట్. ఇది చాలా బాధాకరం ఇది. నిజంగా మాటి మాటికి మీరు వాయిదాలు అడుగుడు, అది తీర్చేసే ప్రయత్నం చేయాలి. కోట్లకు పోనోళ్ళే చెప్తున్నా. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులందరూ కూడా ఈరోజు ఏ సమస్య పైన ఎవరు మాట్లాడినా ఉద్యమం ఒకటే శరణ్యం. నిన్న దినాన ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులు వాళ్ళ ఒక మహాధర్నాకు నన్ను పిలిచిండ్రు. రిలే నిరాహార దీక్ష చేస్తామని చెప్పి పిలుపునిచ్చిండ్రు. నన్ను పిలిచిండ్రు. పోలీసులు రిటైర్డ్ ఎంప్లాయీస్ అంటే ఇక ఇది కూడా 2 కలుపుకొని వస్తాయని వచ్చి నన్ను వాళ్ళు అడ్డుకున్నారు, అటకాయించారు. బయటికి పోయిన దాదాపు 10, 12 మంది పోలీసులు మీరు నిన్న వీడియోలో చూసుంటారు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు మీరు? ఈరోజు పాపం నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులకు కూడా తెలియదు, వాళ్ళని కూడా మీరు ముంచుతున్నారని. వాళ్ళని కూడా మీరు ముంచుతున్నారు, ముంచిండ్రు. రేపు రిటైర్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా బాధితులు కాబోతున్నారు. రేపు కాబోయే బాధితులు ఒక్కో రిటైర్డ్ అయితే ఒక ఏఎస్ఐ నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిన, ఆపడానికి వచ్చిన ఏఎస్ఐది ఇంకా 2 ఏళ్ల సర్వీస్. వాళ్ళందరూ రేపంతా కాబోయే బాధితులు వాళ్ళు. రేపు వీళ్ళంతా రోడ్లు ఎక్కాల్సిందే. కాబట్టి ఇంతమందిని అన్రెస్ట్‌గా చేస్తున్న మీ ప్రభుత్వ విధానాలకు రియల్‌గా ఇది చాలా 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 తప్పు. ఇది నేను చాలా బాధపడుతున్నా. చాలా బాధపడుతున్నా. ఒక ఐఏఎస్ ఆఫీసర్ పైన 70 కంటెంప్ట్ కేసులు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ల మీద వందల కంటెంప్ట్ కేసులు. రంగనాథ్ గారి మీద. ఇటువంటి అంటే లా ఒబీడియంట్ ఆఫీసర్స్ కాదు వీళ్ళు. లా ఒబీడియంట్ ఆఫీసర్స్ కాదు. కాన్స్టిట్యూషన్ ఒబీడియంట్ ఆఫీసర్స్ కాదు. రైట్స్‌ను, హక్కులను గౌరవించే అధికారులు కాదు వీళ్ళు. ఇలాంటి అధికారులు ప్రభుత్వంలో ఉండడం చాలా బాధాకరం, విచారకరం. చాలా బాధాకరం, విచారకరం. కాబట్టి ఇసొంటోళ్ళని ఇంకా కొనసాగిస్తున్నారంటే ప్రభుత్వ పెద్దలు వాళ్ళ వ్యవహారం ఎట్లుందనేది కూడా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. వాళ్ళ వ్యవహారం ఎట్లుంది, వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తుండ్రు, ఏ విధమైన పాలన ఈరోజు మనకు అంతా ఉందని మనం ఆలోచన చేయాలి. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు సరి అయిన విధానంలో పాలన జరుగుతలేదు అనేది వాస్తవం. ఆ వాస్తవికతను ఈరోజు తెలంగాణ ప్రజలందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. మన ఎమోషన్స్కి పోవాల్సిన అవసరం లేదు. ఈరోజు మనం బాగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సరి అయిన మార్గంలో నడవాలంటే, పాలన సరి అయిన మార్గంలో నడవాలంటే పాలకులు ఎట్లుండాలి, దాన్ని నడిపించే అధికారులు ఏ విధంగా ఉండాలి, ఈరోజు అలాంటి అధికారులు ఉన్నారా లేదా అనే ఆలోచన ఈరోజు కొంచెం ఎక్కువ మీరు ఆలోచన చేయాలి. దయచేసి మీ ఆలోచన చేసి ఈ వీడియో కింద మీరు మీ ఆలోచన కామెంట్ ఖచ్చితంగా మీరు చేయండి. మనం ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచన కూడా మీరు ఖచ్చితంగా మీరు చేయాలి, చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను. మీకు ఎటువంటి సందేహాలున్నా, ఎటువంటి మీకు మంచి ఆలోచన ఉన్నా నాకు వాట్సాప్కు పంపండి. 9866323813. నేను ఖచ్చితంగా దాన్ని గౌరవించి మీ ఆలోచన ప్రకారం ఉద్యమాన్ని ఇంకా ముందుకు నడిపించి ఈ రిటైర్డ్ ఉద్యోగులకు కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కానీ, నిరుద్యోగులకు కానీ, ఈరోజు ఆశా వర్కర్లకు కానీ, ఈరోజు ఈ తెలంగాణలో దోపిడీకి గురవుతున్న వర్గాలకు మనం ఏ విధంగా న్యాయం చేయగలుగుతామనే ప్రయత్నం ఖచ్చితంగా మనం చేద్దాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.